Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగం గట్టిపడడానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, అంగం చాలా మందిలో ఉన్న కామన్ అపోహలు ఏంటంటే అంగం గర్త్ చిన్నగా ఉంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగం గర్త్ అంటే అంగం గట్టిపడ్డప్పుడు అంగం సర్కంఫరెన్స్గా మనకి త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ అది నార్మల్ కింద కన్సిడర్ చేయాలి. నాకు రెగ్యులర్‌గా వచ్చే పేషెంట్స్‌లలో, యంగ్‌స్టర్స్‌లలో వచ్చే మెయిన్‌లీ వాళ్ళు అంత ఎక్కడో దూరం నుంచి రావడానికి మేజర్ కారణం ఏందంటే, వాళ్ళలో అంగం చాలా చిన్నగా ఉంది అనుకుంటారు. నిన్న ఒక పేషెంట్ వచ్చిండ్రు. చాలా డిస్టెన్స్ నుంచి వచ్చారు. ఆహ్, మైండ్‌లో ఆయనకు ఒకటే కూర్చుంది. నాకు అంగం చిన్నగా ఉంది. నేను సెక్స్ చేయడానికి పనికిరాను అని. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అట్లా నార్మల్‌గా ఎవరిలో కూడా అంగం చిన్నగా ఉండే ఛాన్స్ లేదు. నార్మల్‌గా అది ఎవరికైనా హార్మోన్ లెవెల్స్‌లో చిన్నప్పటి నుంచే అబ్‌నార్మాలిటీస్ ఉంటాయి. అది మైక్రో పెనిస్ అంటాం. నార్మల్‌గా అంగం మీకు బయటకి రాకుండా కొన్నిసార్లు ఇట్లా ఫ్యాట్ పైనుంచి ఎన్వలప్ అయితది కాబట్టి, దీనివల్ల మీకు అంగం చిన్నగా ఉందనిపిస్తుంది. కానీ జనరల్లీ పుట్టుకతోని ఎవరికీ కూడా అంగం చిన్నగా ఉండే ఛాన్స్ లేదు. సో, దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. సో, గర్త్ అనేది 3 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉంటే అది అబ్సల్యూట్‌లీ నార్మల్. అంగం గట్టిపడుతుంది, మీరు సెక్స్ చేయగలుగుతున్నారు అంటే మీరు మైండ్‌లోకెళ్ళి తీసేయండి. అంగం చిన్నగా ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ చానా చిన్నగా ఉంది అంటే దీనికి చానా కాస్మెటిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాం. హైయాలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాము. అంటే ఎక్కడైతే సైడ్‌లో మనకి గర్త్ లేదో అక్కడ ఇక్కడ ఒక ఇంజెక్షన్, ఇక్కడ ఒక ఇంజెక్షన్. సో, మల్టిపుల్ ఒక 3-6 ఇంజెక్షన్స్ ఇయ్యాల్సొస్తుంది. దీన్ని గర్త్ ఎన్హాన్స్‌మెంట్ సర్జరీస్ అంటాం. కానీ అది ఎవరు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్ నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఖచ్చితంగా నిజంగా చిన్నగా ఉంది. ఎందుకంటే ఇదొక ఎక్స్‌పెన్సివ్ ఇంజెక్షన్స్. చానా ఎక్స్‌పెన్సివ్ ఇంజెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా అన్‌లెస్ అండ్ అంటిల్ మీకు కాస్మెటిక్‌గా కావాలి. నిజంగానే మీ గర్ల్ ఫ్రెండ్ గానీ, మీ వైఫ్ గానీ దీన్ని ఒక ఇష్యూ లాగా భావిస్తున్నారంటే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. గర్త్ ఎన్హాన్స్‌మెంట్‌కి ఈ ఇంజెక్షన్స్ అనేది కంపల్షన్ అయితే కాదు. కొందరిలో నార్మల్ టడలఫిల్ లాంటి టాబ్లెట్స్ తీసుకున్నాక కూడా గర్త్ ఎన్హాన్స్‌మెంట్ అయిన సందర్భాలున్నాయి కాబట్టి, ఖచ్చితంగా గర్త్ గురించి మీరు డెఫినెట్‌లీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నిజంగా చిన్నగా ఉందంటే ఒకసారి వచ్చి నా దగ్గర నన్ను కలవండి. ఖచ్చితంగా ఎగ్జామిన్ చేద్దాము. పీనల్ డాప్లర్ చేద్దాము. దానివల్ల మనకొక ఐడియా వస్తుంది. నిజంగా చిన్నగా ఉందా? అదొక అపోహ అని. ఒకవేళ నిజంగా చిన్నగుంటే మాత్రమే డెఫినెట్‌లీ నేను ఇంజెక్షన్స్ చేస్తాను. చాలా మంది వచ్చి నాకు అడుగుతుంటారు, "సార్ నాకు ఇంజెక్షన్స్ కావాలి" అని. నేను అప్పుడు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేది అదే. అందరికీ అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రమే అది ఫైనాన్షియల్‌గా మీరు కంఫర్టబుల్ ఉంటేనే చేద్దాము అని చెప్తాను. సో, భయపడాల్సిన అవసరం లేదు. గర్త్ ఎన్హాన్స్‌మెంట్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా దాని డెవలప్‌మెంటల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సైడ్ ఇంప్లాంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ సూన్‌గా రావచ్చు. సో, అది వచ్చిందంటే అది ఒక రెవల్యూషన్ అయిపోతుంది. సో, భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.